హలో అండి. హాయ్ అన్న. ఎలా జరిగింది మేడం గోవా ట్రిప్? ఆ, మాటల్లో చెప్పలేము, అంత ఓకే. ఎంజాయ్ చేస్తాం, చాలా బాగా జరిగింది. ఓకే. 4 days ఫుల్ ఎంజాయ్, అసలు ఫ్యామిలీ ఏం గుర్తు రాలేదు ఇక్కడ. అసలు అసలు ఏంటి మేడం ఈ టైంలో ఒక కంపెనీ ఆ, ఇంతమంది మెంబర్స్ ని గోవాకి తీసుకెళ్ళడం అసలు? అంటే మార్కెట్ లో ఇప్పుడు టాక్ ఏంటంటే అసలు బిజినెస్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు. అవును. అలాంటి టైంలోనే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ బిజినెస్ చేసి ఇంతమంది టార్గెట్ అచీవ్ అయ్యి 150 మెంబర్స్ టార్గెట్ అచీవ్ అయ్యి 150 మెంబర్స్ ని తీసుకెళ్లడం అంటే అది గొప్ప విషయమే, చిన్న విషయం మీ కాదు. మీ మీ ఫేస్ లో ఇంకా అది ఇంకా కనిపిస్తుంది మేడం. అదే, నిన్న నైట్ వచ్చాము మేము గోవా నుండి, ఇంకా ఓకే. అదే మూడ్ లో ఉన్నాము. కానీ రావాలి మళ్ళీ వాళ్ళ ఆఫీస్, మళ్ళీ అచీవ్ చేసి నెక్స్ట్ బ్యాంకాక్ ఉంది. అసలు అది ఏంటి మేడం ఎన్ఆర్ఐ అంటే అసలు ఫుల్ నేమ్ ఏంటి అసలు? ఎన్ఆర్ఐ వాళ్ళు ఇంత అంటేనే ఈ మేనేజ్మెంట్ ఈ టీమ్ మెంబర్స్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంత సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అసలు? వీళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి వాళ్ళది? అంటే మెయిన్ ఎన్ఆర్ఐ కాన్సెప్ట్. ఎన్ఆర్ఐ అంటేనే నెక్స్ట్ రియాలిటీ ఐకాన్. ఐకాన్స్ అంటే వాళ్ళు ఒక ఐకాన్స్ తయారు చాలా చేస్తున్నారు మంది అన్నమాట. ఎన్ఆర్ఐ అంటే నగూరి రవి అని సార్ ఇప్పుడు పేరు మ్యాచ్ ఓకే అయింది, ఇప్పుడు ఓకే. మన చైర్మన్ సార్ అలా అవును. అంటారు. కానీ నెక్స్ట్ రియాలిటీ ఐకాన్ అంటే నెక్స్ట్ రియాలిటీ ఐకాన్ ప్రతి ఒక్కరు ఇందులో ఉన్న అసోసియేట్, ఓకే. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ రియాలిటీ ఐకాన్. అంటే అంత వాళ్ళు ఒక మంచి, ఐకాన్స్ తయారు చేస్తున్నారు అంతే అన్నమాట. గ్రేట్ ఐకాన్స్ లీడర్స్ ని, ప్రతి గ్రేట్ ఒక్కరిదో ఒక ఐకాన్స్. టాలెంట్ ఉంటది, ఆ టాలెంట్ ని బయటికి తీసుకొచ్చి మనకి ఈపీఏ క్లాసెస్ ద్వారా ఆ టాలెంట్ అనేది బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ ప్రాపర్టీ అడ్వైజర్. ఎంతమంది వెళ్ళారు మేడం గోవా ట్రిప్ కి? 150 మెంబర్స్ వెళ్ళాము ఓ వావ్. మీరు మేనేజ్మెంట్ అంటే తో ఎన్ని కలిపి. మంత్స్ మీరు కష్టపడ్డారు ఆ గోవాకి అంటే వెళ్ళడానికి? ఎంత నా జర్నీ అయితే 4 months లో టార్గెట్ అచీవ్ అయ్యాను. సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్. ఆ, అసలు ఇప్పుడు 150 మెంబర్స్ అందరు సేల్ చేశారు అన్నమాట. 150 మెంబర్స్ అచీవ్ అయిన వాళ్ళని టార్గెట్ వావ్ టార్గెట్ సూపర్ అచీవ్ మేడం. అయిన అసలు ఈ వాళ్ళని. టైంలో అందరూ బయట ఏంటంటే అసలు ఏం లేదు లేదు అని ఒక టాక్ క్రియేట్ చేసి మన రియల్ దగ్గర ఎస్టేట్ లేదు అనే దాంట్లో ఉన్నది అని అంటే చూపించారన్నమాట అంటే ఇప్పుడు. చేయగలిగితే ఏదైనా ఉంటది, మనం చేయాలి, మనలో ఉన్న ఇది బయటకు తీసుకొచ్చి చేయగలిగితే ఏదైనా చేయగలుగుతాం. ఓకే. రెగ్యులర్ గా బిజినెస్ చేసే టైం కాదు, బిజినెస్ లేని టైంలో కూడా బయట టాక్ అలా ఉంది. కానీ అవును మేడం. అలాంటి టైంలో కూడా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వెంచర్ ఓపెన్ చేసిన 1.5 month లోనే వెంచర్ క్లోజ్ అవ్వడం అండ్ 150 మెంబర్స్ టార్గెట్ అచీవ్ అయ్యి. ఎన్ని మంత్స్ అవుతుంది మేడం ఈ కంపెనీ వీళ్ళది జర్నీ ఇప్పుడు స్టార్ట్ ఇది అయ్యింది? మన జూలైకి 1 year అవుతుంది. ఓకే. జూలై ఎన్ని 21st ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం ప్రెసెంట్? టోటల్ 6 projects ఉన్నాయి. 6 అంటే ఇప్పుడు projects మనకు కస్టమర్స్ కి అవి ఆ, వాళ్ళకు తీసుకున్న బెనిఫిట్స్ వచ్చే విధంగా ఉన్నాయా? అన్ని ఎట్లాంటి హైవే పొజిషన్ లో ఫేసింగ్ ఉన్నాయి? ఉన్నాయి. ఓకే. ఎందుకంటే హైవే ఫేసింగ్ చూస్ చేసుకున్నారు మేనేజ్మెంట్, చైర్మన్ సార్ అన్ని. ఎందుకంటే లైవ్ గా ఒక 1000 కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎందుకు కస్టమర్స్ వచ్చి కొనకుండా వెళ్తున్నారు అని వాళ్ళ రివ్యూ తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు బెనిఫిట్ ఎలాగైతే కస్టమర్స్ బెనిఫిట్ ఉంటుందో ఉంటారో వాళ్ళు. అలాగా అన్ని హైవే ఫేసింగ్ వెంచర్స్. ఎందుకంటే రేపు రీసేల్ చేసుకున్నా కానీ వాళ్ళు కమర్షియల్ గా ఏదన్నా మనం అక్కడ ప్లాన్ ఓకే చేసినా మేడం. కానీ ఇప్పుడు మరి మీరు బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్ళారా లేకపోతే ఎన్ఆర్ఐ వాళ్ళ టీమ్స్ తోటి వెళ్ళారా? ఎన్ఆర్ఐ మీకు అక్కడ ఫ్యామిలీ, ఇది ఒక ఫ్యామిలీ కదా, కొత్త ఓకే. ఫ్యామిలీ. అసలు ఒకటే ఫ్లైట్ ని వాళ్ళు మొత్తం ఫ్లైట్ బుక్ 3 చేసి ఫ్లైట్స్ వెళ్ళాం మొత్తం. 3 ఫ్లైట్స్. 3 ఫ్లైట్స్ ఓ మై గాడ్, 3 ఫ్లైట్స్. అసలు ఈ టైంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఇంత ఖర్చు పెట్టి వీళ్ళని తీసుకెళ్ళింది, వీళ్ళ అచీవ్మెంట్స్ అన్ని చూసి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చిందంటే వావ్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ టైం ని మనము. అంటే మేడం 1 మీరు year లో ఇది 4th ట్రిప్. వావ్. ఆల్రెడీ ఫస్ట్ టైం గోవా అయిపోయింది, మొన్న ఫిబ్రవరిలోనే ఓకే బ్యాంకాక్ వెళ్ళారు. ఓకే. ఇది 4th ట్రిప్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ బ్యాంకాక్ ఉంది. సూపర్ మేడం. మీరు ఎట్లా మేడం అక్కడ వాళ్ళు ఫుడ్ అకామిడేషన్ చాలా బాగా, అసలు ఎంత ఆర్గనైజింగ్ గా ఉందంటే టైం టు టైం రియల్ గా ఏ టైం కి ఏం చేయాలి ఎంత మనము బస్ వస్తుంది, మనం అక్కడ సైట్ సీయింగ్ కి టైం కి అక్కడ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి. మీ జోష్ చూసాం మేడం. అసలు మీరు బీచ్ లో డాన్స్ వేయడం, అదే రీల్స్ చేయడము, అందరు ఒక అంటే టీం అందరు ఒక కంబైన్డ్ గా ఒక గ్రూప్ గా ఉండి ఎంజాయ్ చేయడము, ఆ అలల మధ్యలో మీరు పాటలు పాడడము, డాన్స్ వేయడం, అసలు అవి రీల్స్ చూస్తా ఉంటైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది చాలా మేడం మాకు ఎంజాయ్ అసలు. చేసాము. చాలా గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్ ఉంది ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కి అయితే. ఓకే మేడం. అంటే ఇంత మందిని ఆర్గనైజింగ్ చేసి తీసుకెళ్లడము, దట్టు బిజినెస్ లేదన్న ఆ మూమెంట్ లో, మూమెంట్ లో ఒకటి అది అసలు వాళ్ళు గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్ అండ్ థ్యాంక్ఫుల్. హోల్ ఎన్ఆర్ఐ టీమ్ కి కూడా చాలా థ్యాంక్స్. అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. చేశారు. ఫుడ్ అంత టైం టు టైం మేమున్న అక్కడే. లేడీస్ ఎంతమంది వచ్చారు? మొత్తం లేడీసే ఒక 50 మెంబర్స్ వరకు. సూపర్ మేడం. ఒక 50 మెంబర్స్ లేడీస్ ని వాళ్ళు ఒక
ఫ్యామిలీలో సిస్టర్స్ లెక్క చూసుకుంటా Sisters లాగా వాళ్ళని అంత బిహేవ్ చేసుకుంటా caring గా. మెంబర్స్ ని వాళ్ళకి టైం టు టైం ఇవ్వడము. మళ్ళీ అసలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కలగకుండా మాకు అందరూ అన్ని మేము ఉన్న దగ్గరకే అన్ని ఫెసిలిటీస్ ఫెసిలిటీస్. సక్సెస్ఫుల్ గా రిటర్న్ వచ్చి మీరు ఇంట్లో వాళ్ళకి టెన్షన్ ఉంటది జనరల్ గా లేడీస్ కానీ వెళ్తున్నారంటే. 50 మెంబర్స్ లేడీస్ చాలా అలా- బాగా ఎంజాయ్ చేసాం. మేము ఫ్యామిలీ మర్చిపోయాం ఇక చెప్పాలంటే. చూస్తున్నా మేడం మీ వీడియో చూస్తుంటే మాకు అర్థమవుతుంది అసలు అది అసలు చాలా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేశారు. ఓకే మేడం, మరి రిటర్న్ ఎట్లా మేడం? అందరూ రిటర్న్ కూడా కలిసి ఫ్లైట్ లోనే మళ్ళీ 3 ఫ్లైట్స్ సేమ్ మార్నింగ్ వచ్చి అందరు బ్యాచ్ గా Batch గా రిటర్న్ వచ్చారు. వచ్చాము. సక్సెస్ఫుల్, చాలా హ్యాపీ మెమొరీస్, చాలా గ్రేట్. నెక్స్ట్ ట్రిప్ ఏముంది మేడం? నెక్స్ట్ బ్యాంకాక్ ఉంది, అది కూడా అచీవ్ అవ్వాలి. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్. కంపల్సరీ sir. మీరు వెళ్ళాలి, మీ టీమ్ మెంబర్స్ కూడా. అందరం ఇంకా అందరూ- మోర్ అండ్ మోర్ టీమ్. నేనైతే 500 మెంబర్స్ వెళ్ళాలి బ్యాంకాక్. ఇప్పుడు ఈ గోవా ట్రిప్ కూడా ఒక హైప్ ని క్రియేట్ చేసింది మేడం తెలంగాణలో. అన్ని కంపెనీస్ అవును, వాళ్ళు చాలా చాలా మంది నాకు ఫోన్స్, కాల్స్, మెసేజ్ వచ్చాయి. అసలు జనరల్ గా ఏంటంటే ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ తీసుకెళ్తారు అదే. trips కి ఈ టైంలో. అట్లాంటిది 150 మెంబర్స్ తీసుకెళ్లారంటే అసలు అమేజింగ్. మేము కూడా మీతో జాయిన్ అవుతాం. చాలా మంది కాల్స్ చేస్తున్నారు వాళ్ళు మీ అందరూ. ఆఫీస్ ఎక్కడ, అసలు ఎక్కడ, అసలు ఏంది గోవా మొత్తం ఎన్ఆర్ఐ మీరు ఈ టైంలో ఈ time లో చాలా హ్యాపీ అనిపించింది. రియల్లీ వండర్ఫుల్ ట్రిప్ అండి. ఇదంతా మేనేజ్మెంట్ కి చాలా ఎంత చెప్పినా థ్యాంక్స్ సరిపోదు. ఇంత ఎఫర్ట్స్ కంపెనీ వాళ్ళు అసలు. పెట్టి వాళ్ళు తీసుకెళ్లడం, ఇంత ఖర్చు. అది కూడా బిజినెస్ లేని టైంలో మార్కెట్ లో ఉన్నట్టు. Market- అంటే మన కంపెనీలో ఉంది అలా మనకు వర్క్ వీళ్ళు చేపిస్తున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు టీమ్స్ తోటి వర్క్ ఎట్లా చేస్తే సేల్స్ అవుతాయి ప్రతి ఒక్క అని సక్సెస్ఫుల్ వాళ్ళు జర్నీ నేర్పించి చేయాలి. చేపిస్తున్నారు కాబట్టి మంచిగా సేల్స్ అవుతున్నాయి. అందరు కమిషన్ తీసుకుంటున్నారు, ఇట్లా ట్రిప్స్ అచీవ్మెంట్ అవుతున్నారు. చాలా సూపర్ మేడం. చాలా కాల్స్ వస్తున్నాయి కూడా. మీ ఆఫీస్ ఎక్కడ, అసలు ఏంటి మీరు గోవా ఈ టైంలో, ఆఫీస్ ఎక్కడ, మేము రావచ్చా అని కాల్స్ చేస్తున్నారు చాలా మంది. రియల్లీ అండి, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ రియల్ గా నెక్స్ట్ రియాలిటీ రండి, అందరూ జాయిన్ అవ్వండి ఎన్ఆర్ఐ వారితోటి. మీకు ఫుల్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటది. ఇక్కడ టీమ్ కూడా టీమ్ చాలా లీడర్స్ బాగుంది. ఉన్నారు, స్టాఫ్ ఉన్నది. మనకు అన్ని విధాలుగా మనం ఆఫీస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సపోర్ట్. మీరు కూడా సపోర్టివ్ మనకు అన్ని లింక్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి రెడీగా ఉంది. మనం జస్ట్ వచ్చి మనం బిజినెస్ చేసుకోవాలంతే. ఓకే మేడం, ఎంత ఆన్ చేసుకుంటే అంత. ఇక్కడ ఒక ప్రతి సముద్రం అండి. ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క గుర్తింపు అనేది ఉంటది. దాన్ని మీరు బయటకు తీయండి, మాతో జాయిన్ అవ్వండి. చెప్పాలంటే ఇది ఒక సముద్రం లాగా ఉంది. మీరు క్యాప్ తో వాటర్ తీసుకెళ్తారా, ఒక మగ్గుతో తీసుకెళ్తారా, బకెట్ తో తీసుకెళ్తారా, అది ఎవరి టాలెంట్ మీద ఉన్నారు. మేడం కూడా అసలు వాళ్ళు ఫుల్ జోష్ లో ఉన్నారు, కష్టపడ్డారు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. రండి, అందరం కలిసి కష్టపడదాం, స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ చేద్దాం. హార్డ్ వర్క్ అంటే మనం ఏం మోసేది లేదు, అన్ని రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్నాయి, అన్ని కంపెనీ అన్ని మనకు హెల్ప్ చేస్తుంది అన్ని విధాలా.